అవును చేసేస్తున్నాం. తీసేసుకున్నారు. కానీ గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో ఈ నాసిరకం మద్యం అమ్మేటప్పుడు పైపెచ్చు 70, 80 రూపాయలుండేది. 250 రూపాయల దాకా అమ్మారు. అయినా కానీ అక్కడేందంటే సాధారణంగా ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువేందంటే చాలా మంది పనులకెళ్ళేవాళ్ళండి. రోజువారీ కూలీలు కావచ్చు, అదే. మరి అసంఘటిత కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ చిన్న వ్యసనం ఉండింది. వాడు డే అంతా కష్టపడొస్తాడు. సాయంకాలానికి గవర్నమెంట్ టాక్స్ కట్టాలి. అది వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానమే. కాకపోతే ఆ రోజు ఏం కరెక్ట్. జరిగిందంటే నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చారండి ఇక్కడ. నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి చిన్న చిన్న వాళ్ళ యొక్క బలహీనతను క్యాష్ చేసుకున్నారు వీళ్ళు. దాంతో పాటు ఆగలేదు కదా! లక్షల కుటుంబాలు మరి అక్క చెల్లెళ్ళ తాళిబొట్లు దిగిపోయినాయి. మరి లక్షల మందికి అనారోగ్యం పాలయ్యారు. దాంతో పాటు లక్షల మంది పిల్లలు చదువుకు దూరం అయ్యారండి. ఈ అంశాలు చాలా మంది రాష్ట్రంలో ప్రజలకు కూడా ఇది తెలియాలి. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇది మీరు చెప్పేది. యా యా ఉమ్. కానీ దీనితో పాటు ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేసుకుంటా వచ్చారు. వాళ్ళు రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తిని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో బెయిల్కి వెళ్ళినప్పుడు కూడా ముత్తుస్వామి అనేటువంటి మాజీ జస్టిస్ అతని కేసును టేకప్ చేశాడు. ఉమ్. నేను ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు ఎక్కడా కానీ అక్రమంగా సంపాదించకపోతే ముత్తుస్వామి అనేటువంటి వ్యక్తి ఒక రోజుకు వచ్చేసి 25 లక్షలు తీసుకుంటారంటండి ఓ. అతని కోర్టు ఫీజు. ఒక హీరింగ్, యా ఒక ఎక్కడి నుంచి appeal. వచ్చినాయి? యా ఒక రోజు అతను డిస్కషన్ చేసినందుకు. గతంలో గంటలు ఉండేయంటే ఇప్పుడు అట్లా కాదంటండి. ఒక రోజుకి 25 లక్షలు తీసుకునేటువంటి క్రిమినల్ లాయర్లు చాలా మంది ఇట్లానే చేస్తూ ఉంటారు. పైపెచ్చు కన్సల్టేషన్ ఫీజు అదనం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిలు ఏమన్నారంటే, ఏమండి ముత్తుస్వామి గారు మీరు చాలా లీగల్ గా వాదిస్తున్నారు, కానీ మీరు పెద్దవారు, మీరు చాలా కేసులు వాదించుంటారు. మీరు ఏం వాదించినా గానీ 720 కోట్ల రూపాయలు ఇతను సంవత్సరానికి కాజేశాడు. అఫ్ కోర్స్ 9 నెలల జైల్లో ఉండటం పెద్ద ఇష్యూ ఏం కాదు. మీరు ఎన్ని వాదించినా గానీ ఈ కేసులో బలం ఉంది. ఈ అండ్ కేసులో ఇంకోటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. న్యాయమూర్తి ఏమన్నారంటే హీఈస్ ద ఆర్కిటెక్ట్, ఆ పదం వాడారు, Yes. ఆర్కిటెక్ట్ ఆఫ్ Yeah, వాడారండి. ఎంటైర్ ఎపిసోడ్ అని. జస్టిస్ బాబ్జీ గారు వాడారు అది ఆ ఆ. పదం. దీంతో ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా కలగజేసుకొని ఇతనికైతే బెయిల్ ఇవ్వండి, నువ్వు ఇంకా ఏదైనా అంశం మీద మాట్లాడు, బాగానే ఉంటుంది అని అన్నారు. కాబట్టి ఈ అంశాన్ని నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే అన్ని లక్షల ఖర్చు పెట్టి అంత పెద్ద పెద్ద లాయర్లను నియమించుకున్నారు. ఇక్కడ వరుసగా చూస్తా ఉంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అసలు మీడియా ముందుకు వచ్చే అవకాశం వచ్చినప్పుడల్లా ఏడ్చేవాడు. ఆ మద్యం కుటుంబం వల్ల నా కుటుంబం అన్యాయం అయిపోయిందండి, నా అన్నదమ్ములు మిమ్మల్ని అందరినీ చనిపోయారు, నా అంతా ఏడవడం ఒకటే. కాదు, మిమ్మల్ని అందరినీ బెదిరించాడు ఆయన. అసలు మీ ఎంత చూస్తాను అంత ఆ. టీడీపీ వాళ్ళని, లోకేష్ని, చంద్రబాబుని. అంటే చంద్రముఖి లాగా నటించేవాడండి. తీరా చూస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ లిక్కర్ డబ్బులు మొత్తం కూడా స్కామ్ చేసి ఎలక్షన్ ముందులో వాడింది ఇతనే. ఎక్కడెక్కడ పంపించాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఏం చేయాలి మొత్తం చేశాడు. అలాగే వాసుదేవరెడ్డి మరి ఆయన వ్యవహారం చూస్తే నిన్న ఈడీ వాళ్ళు దాదాపు 90 కోట్ల రూపాయలు ఇతను నొక్కేశాడండి. ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ఆస్తులు కొన్నారు. అలాగే విఎస్ఆర్ డైరీలో కొంత పెట్టుబడులు పెట్టాడు. వాళ్ళ బావమతి ఉన్నటువంటి కంపెనీలో కొంత అమౌంట్ పెట్టి అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ చేసుకొని వాళ్ళ భార్య పేరు మీద కొన్ని ఆస్తులు కొన్నాడు. Oh. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ఈడీ దర్యాప్తులో జరిగింది. దాదాపు 461.33 కోట్లు ఈడీ జప్తు చేస్తే దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పలు విస్తుపోయే నిజాలు దొరుకుతున్నాయి. 1200 కోట్ల రూపాయల దాకా వాళ్ళ దగ్గర ఉంది. మనీ ట్రయల్స్ చేస్తూ ఉన్నారండి ఈడీ వాళ్ళు కూడా. అవును. దీంట్లో ఏంటంటే వాస్తవానికి అసలు డబ్బులు మనీ ట్రయల్ జరిగిన విధానం చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. దీని మీద దాదాపు ఒక 13 మంది అండి ఒక అతని దగ్గర డబ్బులు తీసుకురావటం, బ్యావరేజ్ దగ్గర నుంచి వచ్చిన కమిషన్ ఇంకొక అకౌంట్ లోకి తీసుకురావటం, Yes. దాన్ని తీసుకెళ్లి ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఈ అమౌంట్ తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైతే ఈ కట్టా ప్రవీణ్ అనేటువంటి ఇతను మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చూశాడు, ఈ మనీ ట్రాన్స్పోర్ట్. అవును. దాని తర్వాత చాణిక్య కావచ్చు, పైలా దిలీప్ కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడికి డబ్బులు వెళ్ళాలి అనేది మ్యాపింగ్ చేశారు. దీంతో పాటు మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పైనుండి రాజకీయంగా అండ ఏది పోలీసులతో Exactly. కానించి అధికారులతో కావచ్చు ఎక్కడికక్కడ చేశాడండి. అంటే ఈ విధంగా చేసేటప్పుడు ఏంటంటే వాసుదేవ్ రెడ్డి అనేటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ వాళ్ళు పనిచేసేటువంటి అధికారులతో ఇతను డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే పేదవాడు సొమ్ముని కొల్లగొట్టేశారండి. దీనితో పాటు పేదవాడు డబ్బులు పోయినందుకు కాదండి, లక్షల కుటుంబాల రోడ్డును పడినాయి.